ఇక ఐపీఎల్కు ధోని రీఎంట్రీ ఇస్తున్నారా? రీఎంట్రీ ఇవ్వడమే కాదు, రిటైర్మెంట్ కూడా ప్రకటించేస్తారా? కాసేపట్లో ఎస్ఆర్హెచ్తో జరిగే మ్యాచే ఆయనకు చివరిది కానుందా? చెపాక్లో రిటైర్మెంట్ అని ఎప్పుడో ప్రకటించడంతో ఇవాల్టి మ్యాచే ధోనీకి చివరిదనే టాక్ నడుస్తోంది. ప్లే ఆఫ్స్కు వెళ్లాలంటే ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ చాలా కీలకం. ఈ మ్యాచ్లో గెలవడమే కాకుండా రన్ రేట్ కూడా మెరుగ్గా ఉండేలా చూసుకోవడం కూడా చెన్నై జట్టుకు ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ఇలాంటి టఫ్ టైమ్స్లో ధోని రీఎంట్రీ ఎలా ఉంటుంది? అదొక్కటే కాదు, అసలు ఇది రీఎంట్రీనా రిటైర్మెంటా అనే మరో బెట్ కూడా ప్రారంభమైంది. ధోని ఫీల్డ్ లో రీఎంట్రీనా రిటైర్మెంటా? మరి సంజు శాంసన్ సంగతేంటి? ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026 లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోనే ఉన్న ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని క్రికెట్ దిగ్గజం సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడు రిటైర్మెంట్ కు సిద్ధమవుతున్నాడా? దీనిపై ఎప్పుడు ప్రకటన చేయాలో కూడా నిర్ణయం చేసుకున్నాడా? ఈ సీజన్ లో తన చివరి మ్యాచ్ ఆడేసి రిటైర్మెంట్ ప్రకటిస్తాడా, లేక అది ఆడకుండానే కీలక ప్రకటన చేయబోతున్నాడా? ఇలా సవాలక్ష ప్రశ్నలకు కొద్ది గంటల్లోనే సమాధానం దొరకనుంది. నిజానికి లక్నోతో జరిగిన మ్యాచ్ సమయానికే ధోని ఫిట్నెస్ సాధించినట్లు సమాచారం. అయితే జట్టు విన్నింగ్ కాంబినేషన్ ని దెబ్బతీయడం ఇష్టం లేకనే ధోని ఈ మ్యాచ్ లో ఆడకూడదు అని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రారంభ మ్యాచ్ల్లో ఓటమి తర్వాత సిఎస్కే జట్టు వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. ఇలాంటి సమయంలో జట్టు సమతుల్యతను మార్చడం కరెక్ట్ కాదని ధోని భావించాడు. అయితే లక్నోతో జరిగిన మ్యాచ్లో సిఎస్కే ఘోర పరాజయం పాలైంది. దానికి తోడు ఇక ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవడానికి చివరి 2 మ్యాచ్లు గెలవాల్సిందే. అందుకే ఒకప్పుడు మ్యాచ్ ఫినిషర్ గా పేరు తెచ్చుకున్న ధోనీని ఇప్పుడైనా ఆడించాలనేది టీం మేనేజ్మెంట్ ఆలోచనగా చెప్తున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో చెన్నై చెపాక్ స్టేడియంలో సిఎస్కే మ్యాచ్ ఆడబోతోంది. ఈ మ్యాచ్ లో బిగ్ సర్ప్రైజ్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. అది ధోని రీఎంట్రీ కావచ్చు, లేకపోతే ఆయన రిటైర్మెంట్ ప్రకటన కావచ్చని తెలుస్తోంది. సిఎస్కే సన్ రైజర్స్ మ్యాచ్ లో సర్ప్రైజ్ ఉంటుందని, ఈ సీజన్ లో చెపాక్ లో ఇదే చివరి మ్యాచ్ అని కామెంటేటర్ హర్ష భోగ్లే తెలిపాడు. చెపాక్ లో అభిమానుల్ని ఆశ్చర్యానికి గురి చేసే నిర్ణయం వచ్చినా తానేమీ అనుకోబోను అని హర్ష వెల్లడించాడు. దీంతో సిఎస్కే హోమ్ గ్రౌండ్ అయిన చెపాక్ స్టేడియంలో ధోని కెరియర్ పై తాడో పేడో తేల్చుకునే అవకాశం ఉందని అర్థమవుతోంది. అయితే ఇన్ని మ్యాచ్లు ఆడకుండా కాంట్ బట్ కండిషన్ లో మెరుపులు మెరిపిస్తాడా అంటే చెప్పలేం. అందుకే ఈ మ్యాచ్ వీడుకోలు మ్యాచ్ గా కూడా మారే ఛాన్స్ ఉంది. ఏదెలా ఉన్నా మండే మ్యాచ్ చెన్నైలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.